My dear beloved viewers, welcome back to our channel. Integration Part 5. మనం పార్ట్ 1లో చక్కగా స్టాండర్డ్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లో కూడా మనం ఎక్సైజ్ 6A కంప్లీట్గా రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2, అలాగే ఎక్సైజ్ 6Bలో రోమన్ నెంబర్ 1 మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు రోమన్ నెంబర్ 2, ఎక్సైజ్ 6B రోమన్ నెంబర్ 2. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. అకాడమీ, తెలుగు అకాడమీ, బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ తెలుగు అకాడమీ. సెకండ్ రోమన్ 3x - 2 whole power 1/2. ఫస్ట్ క్వశ్చన్ 3x - 2 whole power 1/2 dx. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ లెట్ I is equal 3x - 2 whole power 1/2 dx. అంటే whole power 1/2 అంటే ఏంటి? రూట్ ఎక్స్. ఇప్పుడు రూట్ ఏ ఉందనుకోండి, మనం సపోజ్ రూట్ ఏ ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి? a పవర్ 1/2. సో ఫస్ట్ మనం ఈ విధంగా నోట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్. ఓకే, తర్వాత మామూలుగా ఇంటిగ్రల్ రూట్ ఎక్స్కి ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఎక్స్ డిఎక్స్కి 2/3 x⁴3/2. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ ఏఎక్స్ ఫార్ములా ఉంది కాబట్టి డివైడెడ్ బై ఏ రాస్తాం. ఓకే, లేదు మీరు ఇప్పుడు దీన్ని పుట్ 3x - 2 = t అనుకోండి. సో 3dx - 0 = dt. సో మనకు ఓన్లీ dx కావాలి. dx = 1/3 dt. therefore I = ఇదోసరికి మనకి √t ఇంటూ dx అంటే 1/3 dt. అంటే 1/3 ఇంటూ √t dt. అంటే 1/3 ఇంటూ రూట్ ఎక్స్కి మామూలుగా ఏంటి? 2/3 t⁻3/2. దట్ మీన్స్ 2/9. t అంటే మనకి 3x - 2 whole power 3/2 ప్లస్. అంటే ఫార్ములా మీకు గుర్తులేనట్లయితే చక్కగా మీరు ఈ విధంగా దాన్ని మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో చేసుకోవచ్చు. లేదు అసలు డైరెక్ట్గా రాయాలనుకున్నప్పుడు మనం చక్కగా ఫార్ములా అయితే గుర్తుండాలి తప్పనిసరిగా. √ax + b dx = 2/3 ax + b whole power 3/2 డివైడెడ్ బై a అన్న విషయం తెలియాలి ఫస్ట్. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు అండి. ఇదే ప్రాబ్లం మనం ఎలా చేసుకోవచ్చు అంటే సెకండ్ మెథడ్ యూజింగ్ ఫార్ములా కంపల్సరీ గుర్తుండాలి. దీనిలో ఫార్ములా గుర్తు లేకపోతే చేయటం కష్టం, మార్కులు పడవు. ఇదే ప్రాబ్లం సెకండ్ మెథడ్ చక్కగా I = 3x - 2 whole power 1/2 dx. అంటే √3x - 2 dx. సో రూట్ ఎక్స్కి ఏంటి? మామూలుగా 2/3 x⁴3/2 కాబట్టి whole power 3/2 హోల్ డివైడ్ బై ఎక్స్ కోషన్తో డివైడ్ చేయాలి. అది ఇక్కడ ఫస్ట్. అందుకోసం ఇక్కడ ఫార్ములా మెన్షన్ చేస్తాం. √ax + b అయినా ax - b అయినా కాన్స్టెంట్ ఆఫ్ ఏదన్నా పర్లేదు, ప్లస్ b అయినా మైనస్ b అయినా = 2/3 ax + b whole power 3/2 డివైడెడ్ బై ఏ. ఎక్స్ కోషన్తో డివైడ్ చేయాలండి. కానీ ఇక్కడ ఏ అంటే 3 అనమాట. కాబట్టి ఆన్సర్ 2/3 ఇంటూ 3 9. ఇక్కడ రాద్దాం, మల్టిప్లై చేసేద్దాం. 2/9 ఇంటూ 3x - 2 whole power 3/2. అంటే ఈ ఫార్ములా గుర్తులేదు అనుకోండి, మార్కులు ఇవ్వడం. ఓన్లీ ఆన్సర్ రాసినందుకు జస్ట్ మీరు 1 మార్క్ వస్తుంది. కాబట్టి మీకు ప్రొసీజర్ ప్రకారం చేసినట్టయితే చాలా చక్కగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఇది ఈ విధంగా మనం సాధ్యంత ఫార్ములాస్ బాగా గుర్తుండాలి కాబట్టి
ఫార్ములాస్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, 1/7x + 3. క్వశ్చన్ నెంబర్ 2, ఇంటిగ్రల్ 1/7x + 3. సో మనకి ఇక్కడ చూడండి, లెట్ I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 7x + 3 dx. ఓకే, ఇక్కడ గమనించడంతో ఎలా ఉంది ఇది 1/ax + b. ఇంటిగ్రల్ మనకి ఇంటిగ్రల్ 1/ax + b dx. ఏంటంటే 1/x కి log x, కాబట్టి log of mod ax + b హోల్ డివైడ్ బై a. చక్కగా ఫార్ములా 1/ax + b కి log of mod ax + b డివైడ్ బై a. సో ప్లస్ c చివరిలో. ఓకే, సో ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుండాలి. కాబట్టి ఇప్పుడు చక్కగా ఏమవుతుందండి, log of మాడ్యులస్ 7x + 3 ఎక్స్ కోషన్తో డివైడ్ చేయాలి. ఎక్స్ కోషన్తో మనం డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఇది మనం చక్కగా రాసుకోవచ్చు. అంటే స్టాండర్డ్ ఫార్ములాస్ ఫస్ట్ ఎక్సెల్ నేర్చుకున్నాం, ఆ తర్వాత మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో మనం ప్రాబ్లం అనేటువంటిది నేర్చుకున్నాం. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, log of 1 + x. ఇంటిగ్రల్ log of 1 + x డివైడెడ్ బై 1 + x dx. సో ఇక్కడ మీకు గమనించినట్లయితే మెయిన్గా మీరు గమనించండి, ఇక్కడ లెట్ I ఈజ్ ఈక్వల్ log of ఇంటిగ్రల్ log of 1 + x బై 1 + x dx. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే మనం ఒకదాన్ని టీ అనుకున్నట్లయితే dx పక్కన ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి ఇంటిగ్రల్ ఏం తెలుసు, 1/x తెలుసు, 1/x తెలుసు. ఓకే, 1/x ఇంటిగ్రల్ తెలుసు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే లాగ్ డెరివేటివ్ ఏంటి, 1/x. అంటే దీన్ని టీ అనుకోవాలన్న విషయం తెలియాలి ఫస్ట్. అది మామూలు జనరల్గా ఏంటంటే చూడటం తోటి 1/x మనకు తెలుసు, ఓకే 1 + x టీ అనుకుందాం. ఉపయోగం ఏముందండి, మనకి చూడటం తోటి ఏంటంటే లాగర్థం తెలియదు మనకి, log x ఇంటిగ్రల్ తెలియదు మనకి. సో ఫస్ట్ థింగ్ log x ఇంటిగ్రల్ తెలియదు. సరే, తెలిసింది ఏంటి, 1/x తెలుసు. 1/x ఇంటిగ్రల్ ఏంటి, log x. కానీ దీని డెరివేటివ్ టీ అనుకుంటే దాని డెరివేటివ్ కలిపితే dx పక్కన ఉండాలి కదా, లేదు. కాబట్టి ఇక్కడ మనం తప్పనిసరిగా మనం పుట్ log of 1 + x ఈజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు log x డెరివేటివ్ 1/x dx ఈజ్ ఈక్వల్ dt. ఓకే, ఎందుకంటే 1/1 డెరివేటివ్ 0, xకి dx. ఓకే, సో క్లియర్గా సరిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఇలా రాస్తే మీకు ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. ఇచ్చినటువంటి దాన్ని ఈ విధంగా రాసుకోండి, log of 1 + x బై 1 + x dx. చూడండి, ఇప్పుడు ఈ విధంగా రాసుకోండి. సో ఇప్పుడు ఏమైంది, ఇది నీకు ఇంటిగ్రల్ t dt. కాబట్టి ఇంటిగ్రల్ xకి x² 2 కదా, కానీ ఇక్కడ కూడా t² 2 అంటే log of 1 + x హోల్ స్క్వేర్ బై 2. సో మీరు ఇక్కడ ఏంటంటే మనం టీ ఏదైతే అనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటిది కంపల్సరీ ఇంకో ఫంక్షన్ ఉండాలి. 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి log 1 + x ఒకటి, ఇంకోటి 1 + x 1/1 + x. ఒకదాన్ని మనం టీ అనుకున్నప్పుడు కంపల్సరీగా రెండోది dx పక్కన ఉండాలి. సో ఆ విధంగా చూసుకోవాలి. ఇంకా కొన్ని సందర్భాలు మనకి ఇంటిగ్రల్ తెలియదు, సో దాన్ని టీ అనుకోండి, డెరివేటివ్ తెలుసు కదా అన్నింటికి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్లో మనం మామూలుగా అయితే లాగు తెలియదు, ఓకే వదిలే. నెక్స్ట్ 1/x తెలుసు కదా, ఇంటిగ్రల్ log x. పోనీ 1 + x టీ అనుకుంటే dx పక్కన రాదు కదా, 1 డెరివేటివ్ 0 dx ఈజ్ ఈక్వల్ dt. ఉపయోగం లేదు, ఎందుకంటే log t తెలియదు కదా మనం. ఇప్పుడు 1 + x టీ అనుకున్నాను, 1 + x టీ అనుకుంటే ఓకే రైట్, log t బై t లేదు. అందువలన ఈ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4,
Question number 4. Integral 3x square minus 4. Integral 3x square minus 4 dx. Okay. 3x square minus 4 into dx. Okay. సో ఇక్కడ గమనించినట్లయితే మీరు దీన్ని జాగ్రత్తగా చూడండి. లెట్ I ఈజ్ ఈక్వల్ 3x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి. దీన్ని టీ అనుకున్నాం అనుకో, సపోజ్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x dx, అది ఎక్స్ డిఎక్స్ ఉంది కదా. సో ఎక్స్ డెరివేటివ్ అనుకుంటే ఉపయోగం లేదు. దీని మొత్తం టీ అనుకున్నాం అనుకోండి, దాని డెరివేటివ్ కంపల్సరీ ఉంది కదా ఫంక్షన్. కాబట్టి ఇక్కడ మనం పుట్ 3x స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టీ. సో 3 ఇంటూ 2x dx మైనస్ 0 ఈజ్ ఈక్వల్ dt. కాబట్టి నాకు కావాల్సిన ఓన్లీ ఎక్స్ డిఎక్సే కదా. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, రిక్వైర్డ్ వన్ ఎక్స్ డిఎక్స్ మాత్రమే. అందువలన వెంటనే ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 1/6 dt. 1/6 dt. కాబట్టి therefore I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ మొదటిది ఏమైంది t, ఎక్స్ డిఎక్స్ అంటే 1/6 dt. అంటే ఏముంది రాసుకోవచ్చు, 1/6 ఇంటూ టీ dt. ఓకే, సో టీకి ఇంటిగ్రల్ ఏంటి, టీ స్క్వేర్ బై 2. సో అల్టిమేట్గా 1/12 ఇంటూ టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే 3x స్క్వేర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ సి. సో మెథడ్ సబ్స్టిట్యూషన్లో చాలా ఈజీగా మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సింపుల్, దాన్ని చూడటంతో తెలుసుకునే ఆలోచన వచ్చినట్లయితే చాలా ఈజీగా అయిపోతాయి. లేకుంటే ఏంటంటే అక్కడే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేసుకోండి, చక్కగా ఉంటాయి. మనం ఏదైనా సరే ఒక టీ అనుకున్నప్పుడు దాని డెరివేటివ్ కడితే కంపల్సరీ డిఎక్స్ పక్కన ఉండాలి. అది గమనించుకోండి, స్ట్రైట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. ఇంటిగ్రల్ dx by root 1 plus 5x. Integral dx by, question number 5. Integral dx by root 1 plus 5x. So let I is equal dx by 1 plus 5x dx. Okay, so దీన్ని ఈ విధంగా రాసుకుంటా. ఓకే, 1 plus 5x under root dx. ఓకే, సో 1/a plus ax plus b. 1/root of ax plus b into 1/root x 2 root x. ఇక్కడ ఫార్ములా కూడా రాస్తాం. 1/ax plus b, 1/ax plus b under root dx is equal to 1/root x కి 2 root x. సో 2 root ax plus b whole divided by a plus c. 1/root x కి ఇంటిగ్రల్ 2 root x. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా 2 root 1/root x కి 2 root x 1 plus 5x హోల్ డివైడ్ బై ఎక్స్ కోషంట్ డివైడ్ చేయాలి కదా 5. కాబట్టి ఆన్సరు 2/5 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ 5x ప్లస్ సి ప్లస్. చాలా చక్కగా అంటే ఫార్ములాస్ బాగా వచ్చుంటారన్నమాట. ఫస్ట్ ఫార్ములా వస్తేనే మనం ప్రాబ్లం చేయగలం. వితౌట్ ఫార్ములా వీ కాంట్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇంటిగ్రల్ 1 minus ఇంటిగ్రల్ అండర్ రూట్ 1 minus 2x cube. 6th క్వశ్చన్. ఇంటిగ్రల్ 1 minus 2x cube x square dx. 1 minus 2x cube into x square dx. ఇక్కడ చూడండి, ఇందా అట్లాగా సేమ్. ఇప్పుడు దీని డెరివేటివ్ కట్టాను 2x dx లేదు కదా. అదే దీని డెరివేటివ్ కట్టిన x క్యూబ్ డెరివేటివ్ ఏంటి 3x square dx. x క్యూబ్ డెరివేటివ్ 3x square dx అంటే x square dx ఉంది కదా డైరెక్ట్గా. కాబట్టి ఇందా సేమ్ ప్రాబ్లం. లెట్ I ఈజ్ ఈక్వల్ 1 minus
2x cube into x square dx. So put 1 minus 2x cube is equal to t. So 0 minus 2 into 3x square dx is equal to dt. వెంటనే x square dx ఏమవుతుంది మైనస్ 6 x square dx is equal to dt. కానీ నాకేం కావాలి ఓన్లీ x square dx. కానీ x square dx is equal minus 1 by 6 into dt. x square dx is equal minus 1 by 6 into dt. అంతే కదా మనకి. ఓకే, సో ఏమవుతుంది మనకి i ఈజ్ ఈక్వల్, ఇప్పుడు ఇదేంటి మనం అనుకుంది t అనుకున్నాం. ఓకే, t అనుకున్నాం ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే మైనస్ 1 by 6 dt. అంటే ఇంటిగ్రల్ మైనస్ 1 by 6 ఇంటూ ఇంటిగ్రల్ t dt. అంటే ఇప్పుడు మనం మైనస్ 1 by 6 ఇంటూ t స్క్వేర్ బై 2. సో ఫైనల్గా మైనస్ 1 by 12 ఇంటూ minus 1 by 12 into 2x cube 1 minus 2x cube whole square plus c. ఓకే, t అంటే మనకి 1 minus 2x cube. సో ఈ విధంగా మనం ఈ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉందండి. సో మెయిన్గా మీకు ఆ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో దేని టీ అనుకో తెలియాలి. నెక్స్ట్ వన్, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 7th క్వశ్చన్, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 plus tan x. ఇంటిగ్రల్ 7th వన్, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 1 plus tan x హోల్ క్యూబ్. ఓకే, ఇది 7th ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి, మీరు చాలా ఈజీగా అసలు చూడటంతో మనం ఏం చెప్పాము మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో ఒకదాని టీ అనుకుంటే డిఎక్స్ పక్కన ఉండాలి. ఇప్పుడు దేని డెరివేటివ్ ఏంటి చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు 1 plus tan x టీ అనుకున్నాను అనుకోండి. సో tan x డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉండిపోయింది. సో అది టీ అనుకోవాలన్న విషయం డైరెక్ట్ తెలిసిపోతుంది ప్రాబ్లం చూడటంతో. దేన్ని టీ అనుకోవాలో ముందు ఐడియా రావాలి. సో దీనిలో ఫస్ట్ మనం లెట్ i ఈజ్ ఈక్వల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 1 plus tan x హోల్ క్యూబ్ dx. సో దీన్ని ఈ విధంగా రాసుకోండి, ఇంకా క్లారిటీగా మీకు తెలుస్తుంది. ఇలా రాసుకోండి, హోల్ క్యూబ్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx. ఇప్పుడు దీన్ని టీ అనుకుంటున్నాం. పుట్ 1 plus tan x is equal to t. సో వెంటనే 0 tan x కి secant square x dx is equal to dt. అంటే secant square x dx is equal to dt. Secant square x dx is equal to dt. Therefore I is equal ఏమవుతుంది ఇప్పుడు 1 by ఇది వచ్చేసరికి t cube. ఓకే, ఇది వచ్చేసరికి dt. ఓకే, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు నువ్వు? నీకు x పవర్ n ఫార్ములా తెలుసు కదా. x పవర్ n ఫార్ములా ఏంటి? x పవర్ n plus 1 by n plus 1. అలాగే 1 by 2 క్యూబ్ తెలియదు. 1 by x స్క్వేర్కి అయితే మైనస్ 1 by x రాస్తాం, ఎందుకంటే మనం మొదట్లో చేసాం కాబట్టి. 1 by x క్యూబ్ అంటే 1 by 2 క్యూబ్ని ఈ విధంగా రాస్తాం. అప్పుడు ఏమవుతుంది నీకు? ఇది t పవర్ -3 plus 1 by -3 plus 1. x పవర్ n ఇంటిగ్రల్ x పవర్ n plus 1 by n plus 1. కాబట్టి t పవర్ -3 ఇంటిగ్రల్ t పవర్ -3 plus 1 డివైడెడ్ బై -3 plus 1. ఓకే, సో ఏమైందండి ఇది నీకు? t పవర్ -2 by -2. అంటే ఇప్పుడు ఫైనల్గా -1 by 2 t స్క్వేర్, -1 by 2 t స్క్వేర్, -1 by 2 t స్క్వేర్. ఎందుకంటే డినామినేటర్కి వస్తే పవర్ ప్లస్ అయిపోతుంది కదా. సో ఇక్కడ -2, దీన్ని -1 by 2 రాసుకున్నాం. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు ఆన్సర్ -1 by 2 ఇంటూ టీ స్క్వేర్. టీ అంటే మనకేంటి? 1 plus tan x హోల్ స్క్వేర్. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడి నుంచి ఎక్కడైనా సరే మనం డైరెక్ట్గా ఏం చేస్తాం? సింపుల్గా ఒక నోట్ పెట్టుకుంటాం. నోట్
డైరెక్ట్గా ఇంటిగ్రల్ 1/x³ ఇంటిగ్రల్ 1/x³ ఏంటి గుర్తుపెట్టుకుంటా. ఇంకా మళ్ళీ ఇన్ని సింప్లిఫికేషన్ చేయాల్సిన పని లేదు కదండి. సింపుల్గా దీన్ని ఇంకొకసారి మీకు మళ్ళీ తెలియజేసినట్టు ఉంటుంది. దీన్ని సింపుల్గా x⁻³ + 1/-3 + 1 -2/-2. కాబట్టి ఫైనల్గా మీకు చక్కగా ఏం రాసుకోవచ్చు, -1/2x². కాబట్టి ఇంటిగ్రల్ 1/x³ dx ఫార్ములా ఇక్కడ నుంచి -1/2x² ప్లస్ ఓకే ప్లస్ 1/x² ఏమో 1/x² ఏంటి -1/x 1/x² -1/x 1/x² -1/x అలాగే 1/x³ -1/2x² -1/2x² ఇక్కడ నుంచి ఫార్ములా. ఓకే, ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన లేదు, డైరెక్ట్ రాసేసుకోవచ్చు -1/2x². ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇంటిగ్రల్ x³ into sin of x⁴ dx. 8th question. Integral x³ into sin of x⁴ dx. అంటే ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాన్ని ఫస్ట్ రాసేయండి. లెట్ i = ఏది ఉంటే అది రాసేయండి. ఓకే, తర్వాత ఇప్పుడు అక్కడ గమనించండి ఏమేమి ఉన్నాయి. x³ ఉంది, ఇంకోటి sin of x⁴. కానీ మనకి ఫార్ములా ఎందుకు sin x sin of x sin x అంటే sin x ఇంటిగ్రల్ తెలుసు. అంటే x ప్లస్లో వేరేది ఏదో ఉంది. నాకు sin x కనుక్కున్నట్లయితే డైరెక్ట్గా -cos x వేస్తాను ఇంటిగ్రల్. ఈ x బదులు ఇంకోటి ఉంది, ఆ ఇంకొకటి దాన్ని వేరే దాన్ని t అనుకోండి అంతే, సింగిల్ వేరియబుల్ మార్చుకోండి అంతే. నీకు sin t dt అన్నా sin x dx అన్నా బోత్ ఆర్ ద సేమ్. కాబట్టి వేరేది ఏదో ఉందో ఆ వేరే దాన్ని నువ్వు t అనుకో. ఇప్పుడు దాని డెరివేటివ్ కట్టినట్లయితే నీకు చాలా క్లియర్గా dx పక్కన ఉన్నదా లేదా అది చూడండి, x³ dx. ఇది సబ్స్టిట్యూషను మీకు కరెక్ట్గా చేస్తున్నట్లయితే మనం ఒకదాన్ని t అనుకుంటే రెండో దాని పక్కన ఉండాలి కంపల్సరీ dx పక్కన. కాబట్టి ఏమైంది ఇప్పుడు x³ dx = 1/4 dt 1/4 dt. అందువల్ల i = ఫస్ట్ దాన్ని ఇలా రాసుకోండి చక్కగా, sin of x⁴ into x³ dx. అంటే రాయిపోయినా పర్లేదు, ఇచ్చేస్తారు మార్కులు, మనం ఇక్కడ ఎలా చేసాం కాబట్టి రాస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుందండి. కాబట్టి sin t అది ఇదోసరికి 1/4 dt. సో 1/4 into ఇంటిగ్రల్ sin t dt. కాబట్టి sin ఇంటిగ్రల్ -cos t. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ -1/4 cos of t. t అంటే x⁴ ప్లస్. సో దేని t అనుకోవాలని జాగ్రత్తగా గమనించుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. cos x by 1 plus sin x whole square. Integral cos x by 1 plus sin x whole square. cos x by 1 plus sin x whole square. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఇచ్చినటువంటి ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే 1 plus sin x whole square అండి. ఓకే, హోల్ స్క్వేర్ dx. కాబట్టి ఇక్కడ గమనించండి, మనం దేని t అనుకుంటే ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ తెలిసిపోతుంది మీకు. ఎందుకంటే దేని డెరివేటివ్ ఏది డైరెక్ట్గా ఉంది, sin x డెరివేటివ్ cos x. కాబట్టి దీని మొత్తం t అనుకోండి, ఎందుకంటే 1/t² ఆన్సర్ -1/t. కాబట్టి ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ ఏదున్నా హోల్ స్క్వేర్ హోల్ పవర్ అని ఉంటే ఆ పార్ట్ని x⁴n ఆ పార్ట్ని t అనుకోండి ఈజీగా.
అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం పుట్ 1 ప్లస్ sin x ఈజ్ ఈక్వల్ టు t. వెంటనే 1 డెరివేటివ్ 0, sin xకి cos x dx ఈజ్ ఈక్వల్ dt. సో వెంటనే cos x dx ఈజ్ ఈక్వల్ dt. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా రాద్దాం. 1/1 ప్లస్ sin x హోల్ స్క్వేర్ ఇంటూ cos x dx. సో ఇంటిగ్రల్ 1/t స్క్వేర్, ఇది వచ్చరికి dt. 1/t స్క్వేర్కి -1/t, కాబట్టి ఆన్సర్ -1/t అంటే 1 ప్లస్ sin x ప్లస్. అదే హోల్ క్యూబ్ ఉంటే ఇందా చెప్పాను కదా, హోల్ క్యూబ్ ఉంటే ఏంటి -1/2t స్క్వేర్. 1/x క్యూబ్ ఇంటిగ్రల్ ఏంటి -1 డివైడెడ్ బై 2x స్క్వేర్. కాబట్టి 1/x స్క్వేర్ ఉంటే -1/x, కాబట్టి -1/t. ఓకే ఓకే 9 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్యూబ్ రూట్ sin x, క్యూబ్ రూట్ sin x ఇంటూ dx. క్యూబ్ రూట్ sin x ఇంటూ cos x dx. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి sin x డైరెక్ట్గా cos x ఉంది. సపోజ్ మీరు cos x అనుకున్నాను అనుకో, sin x ఏది క్యూబ్ రూట్లో ఉంది, డైరెక్ట్ cos x లేదు కదా. అది అందువలన మనం దీన్ని చక్కగా మనం పుట్ sin x ఈజ్ ఈక్వల్ t. ఓకే, సో cos x dx ఈజ్ ఈక్వల్ dt. సో ఇప్పుడు మనం i ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన దాన్ని గమనించండి జాగ్రత్తగా. క్యూబ్ రూట్ sin x ఇంటూ cos x dx. ఓకే, ఏమైంది ఇది క్యూబ్ రూట్ t dt. క్యూబ్ రూట్ అంటే ఏంటి మీనింగు t⁻1/3 dt. అది రూట్ x అనుకో, రూట్ x అయితే 2/3 x⁻3 డైరెక్ట్గా మన ఫార్ములా నోట్ చేసేసుకున్నాం. బట్ ఇక్కడ x⁻n+1 అంటే 1/3 + 1 బై 1/3 + 1. 1/3 + 1 అంటే ఎంత? 1 + 3 4, 4/3 బై 4/3. కాబట్టి 3/4 ఇంటూ t⁻4/3. సో ఫైనల్ ఆన్సరు 3/4 ఇంటూ t అంటే sin x హోల్ పవర్ 4/3. ఓకే, సో అక్కడేమో మనకి రూట్ xకి 2/3 x⁻3/2, క్యూబ్ రూట్ xకి ఏమొచ్చింది 3/4 t⁻4/3, 3/4 హోల్ పవర్ 4/3 వచ్చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు దీన్ని డైరెక్ట్గా ఫార్ములా కూడా రాసేసుకోవచ్చు. ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ x dx ఈజ్ ఈక్వల్ చక్కగా 3/4 x⁻4/3. ఎక్కడైనా సరే మీకు క్యూబ్ రూట్ x వచ్చినట్టయితే 3/4 ఇంటూ x⁻4/3, 3/4 ఇంటూ x⁻4/3. ఆల్రెడీ మనం రూట్ x రాసుకున్నాం కదా. రూట్ xకి ఏంటి, రూట్ xకి 2/3 x⁻3/2. ఓకే, 2/3 x⁻3/2. అలా క్యూబ్ రూట్ xకి 3/4 ఇంటూ x⁻4/3. ఇక్కడ ఉన్నటువంటి నంబర్ ఇక్కడ రెసిప్రోకల్ ఉంటుంది, సింపుల్. ఇది 3/4, ఇదేమో 2/3. ఓకే, నెక్స్ట్ మీరు గమనించినట్లయితే నెక్స్ట్ ప్రాబ్లం కూడా చాలా ఈజీగా మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, 1-2 సార్లు. నెక్స్ట్ 11th ప్రాబ్లం 2x ఇంటూ ఇంటిగ్రల్ 2x ఇంటూ e⁻x² dx. సో ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే చక్కగా మనకి e⁻x తెలుసు కాబట్టి ఇక్కడ చక్కగా దీని t అనుకుంటే దాని డెరివేటివ్ అని తెలిసిపోవాలి. e⁻x ఇంటిగ్రల్ తెలుసు, సో x ప్లేస్లో వేరేది ఉంది, ఆ వేరే దాన్ని t అనుకోండి అంతే.
మనం డైరెక్ట్గా స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఈ పవర్ ఎక్స్ తెలుసు, ఈ పవర్ ఎక్స్ స్కేర్, ఆ ఎక్స్ ప్లస్లో ఎక్స్ స్కేర్ ఉంది, దాని టీ అనుకుంటే సింగిల్ వేరియబుల్ అయిపోతుంది కదా. సో ఎప్పుడు కూడా మనం లీనియర్ వేరియబుల్ మార్చాలి. సో దీన్ని చక్కగా మనం లెట్ ఐ ఈజ్ ఈక్వల్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని ఇలా రాసుకోండి, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x డిఎక్స్. సో ఇక్కడ గమనించినట్లయితే పుట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టీ, వెంటనే 2x dx ఈజ్ ఈక్వల్ dt. కాబట్టి దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక మిగిలిపోయింది ఈ పవర్ టీ dt. ఈ పవర్ టీకి ఇంటిగ్రల్ ఈ పవర్ టీ, కాబట్టి ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. చాలా ఈజీగా మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దేని టీ అనుకోని తెలిసిపోతుందండి. చాలా సందర్భాల్లో చాలా ఈజీగా తెలిసిపోతుంది మనకి ప్రాబ్లం అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ఈ పవర్ log x by x, ఈ పవర్ log x ఓవర్ డివైడెడ్ బై x dx. కాబట్టి ఈ పవర్ 12th క్వశ్చన్, ఈ పవర్ log x by x dx. ఓకే, ఈ ప్రాబ్లం గమనించండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ log x డివైడెడ్ బై x dx. మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మనకి ఇంటిగ్రల్ దేనికి తెలుసండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ తెలుసు. కాబట్టి దాన్ని టీ అనుకున్నట్లయితే చక్కగా ఈ పవర్ టీ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మీకు లెట్ ఐ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ log x డివైడెడ్ బై ఎక్స్ డిఎక్స్. దీని ఈ విధంగా రాద్దాం, ఈ పవర్ log x ఇంటూ 1/x dx. ఓకే, సో మనం పుట్ log x ఈజ్ ఈక్వల్ టు టీ, పుట్ log x ఈజ్ ఈక్వల్ టీ, అప్పుడు వెంటనే 1/x dx ఈజ్ ఈక్వల్ dt. సో దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ ఈ పవర్ టీ dt, ఈ పవర్ టీ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ. సో ఆన్సర్ ఈ పవర్ log x ప్లస్. ఇంకా దీన్ని ఇంకో విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చక్కగా ఇక్కడ ఈ పవర్ log x టు ద బేస్ ఈ కదా ఎక్స్ రాసుకోవచ్చు. సో ఇదొక మెథడ్. ఇక్కడ ఈ పవర్ log x టు ద బేస్ ఈ కదా, సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏ పవర్ log m టు ద బేస్ ఈజ్ ఈక్వల్ టు m. ఓకే, సో ఈ విధంగా తీసుకోవచ్చు. లేదు సెకండ్ మెథడ్ కింద డైరెక్ట్గా మనం ఇంటిగ్రల్ ఈ పవర్ log x బై x dx. ఓకే, సో ఇక్కడ దీన్ని ఈ విధంగా రాసుకోండి, ఈ పవర్ log x టు ద బేస్ ఈ బై x dx. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది నీకు ఏ పవర్ log m టు ద బేస్ ఈజ్ ఈక్వల్ టు m. కాబట్టి ఏమైంది x బై x dx. కాబట్టి x బై x అంటే 1 dx. సో ఆన్సర్ x ప్లస్ సి. సో డైరెక్ట్గా నీకు ఏ పవర్ log m టు ద బేస్ ఈజ్ ఈక్వల్ టు m కంపల్సరీ ఈ ఫార్ములా మాత్రం రాయాలి. సో డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదా యూజింగ్ సబ్స్టిట్యూషన్. ఏది చేసినా మీకు ఆన్సర్ ఒకటి వస్తుంది. కాబట్టి మీకు కంపల్సరీ ఈ ఫార్ములా అయితే రాయాల్సింది. ఇక్కడ కంపల్సరీగా మీకు ఈ ఫార్ములా అయితే సిన్స్ అని చెప్పి ఈ ఫార్ములా కంపల్సరీ రాయాల్సింది, ఇక్కడ రాయాల్సింది కంపల్సరీగా. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సరిగ్గా చేసుకోవచ్చు. 12th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 13, ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ పవర్ 6 ఎక్స్ స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 13, ఎక్స్ స్క్వేర్ బై root of 1 minus x power 6 dx. Okay, so let I is equal x square by root of 1 minus x power 6 dx. సో ఇక్కడ గమనించినట్లయితే మీకు అండర్ రూట్లో డినామినేటర్ అండర్ రూట్లో ఉన్నది.
1 మైనస్ ఎక్స్ స్క్వేర్ తెలుసు కదా, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏంటండి? సైన్ ఇన్వర్స్ ఎక్స్. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రావాలి అంటే హోల్ స్క్వేర్ రావాలి. కాబట్టి ఏం రాస్తానంటే దీన్ని ఆల్రెడీ ఇందాక చేసేవాడు మనం, ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ రాస్తాం ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు దీన్ని టీ అనుకున్న 1 మైనస్ టీ స్క్వేర్, √1 మైనస్ టీ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మీకు దీన్ని చక్కగా పుట్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ. వెంటనే 3x² dx ఈజ్ ఈక్వల్ dt. సో x² dx ఈజ్ ఈక్వల్ టు 1/3 dt. Therefore I is equal 1/√1 minus t square into 1/3 dt. Okay, is equal to 1/3 into integral 1/√1 minus t square dt. What is the formula? Sin inverse t. కాబట్టి ఆన్సర్ 1/3 sin inverse t అంటే మనం అనుకుంది x cube. ఓకే, x cube 1/3 sin inverse x cube ప్లస్. సో ఇక్కడ మనం చూడాల్సినటువంటిది అండర్ రూట్లో ఉంది, √1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్కే తెలుసు మీకు. సో ఎక్స్ స్క్వేర్ తెలుసు కానీ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ మీకు 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ రాస్తాం అంటే మామూలుగా నాకు 1 మైనస్ టీ స్క్వేర్, √1 మైనస్ టీ స్క్వేర్ అంటే 1/√1 మైనస్ టీ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్. అంటే మనం వేరేది ఏదైనా ఉంటే దాన్ని టీ అనుకుంటాం. అలాగే x⁴ని మనం ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ రాసుకుందాం. మనకి ఆ ఎక్స్ క్యూబ్ని టీ అనుకోవాలన్న ఆలోచన రావాలండి. ఓకే, నెక్స్ట్ అలాగే క్వశ్చన్ నెంబర్ 14. Question number 14, 2x³ by question number 14 integral 2x³ by 1 plus x⁴ dx. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడ కూడా చూడండి 1/1 ప్లస్ x² తెలుసు, 1/1 ప్లస్ x² రూపంలో ఉంది అంటే x⁴ హోల్ స్క్వేర్. 1/1 ప్లస్ x⁴ హోల్ స్క్వేర్ అంటే x⁴ t అనుకోవాలన్న విషయం తెలుస్తుంది. x⁴ t అనుకుంటే x⁴ డెరివేటివ్ 4x³ ఉంది కదా, x³ dx. కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ దీన్ని ఈ విధంగా నోట్ చేసేయండి. ఫస్ట్ 2x³ by 1 plus x⁴ dx. ఓకే, ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 1/1 ప్లస్ నాకు హోల్ స్క్వేర్కే తెలుసు, ప్రధాన హోల్ స్క్వేర్ రాస్తాను. ఓకే, ఇక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ ఈ విధంగా మనం లేదా 2 బయట తీసేద్దాం. ఓకే, 2 అనేటువంటి గొడవ వదిలిపోతుంది. సో x³ dx. ఓకే, సో ఇప్పుడు నాకు 1/1 ప్లస్ టీ స్క్వేర్ ఫామ్ వస్తుంది కాబట్టి పుట్ x⁴ ఈజ్ ఈక్వల్ టీ. వెంటనే 4x³ dx ఈజ్ ఈక్వల్ dt. కాబట్టి x³ dx ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 1/t dt. 1/t dt. కాబట్టి I ఈజ్ ఈక్వల్ 2 into 1/1 plus t square into 1/4 dt. So is equal to 2 into 1/4 1/1 plus t square dt. So 2 get cancelled. So 1/2 ఇదోసరికి tan inverse t. Tan inverse t. కాబట్టి ఆన్సర్ 1/2 tan ఇన్వర్స్ t అంటే x⁴ ప్లస్ 1/2 tan ఇన్వర్స్ x⁴ ప్లస్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15, x⁴ divided by 1 plus x⁴ Question number 15. Question number 15. x⁴ by 1 plus x⁴ dx. So let I is equal x⁴ divided by
1 plus x power 18 dx. సో ఇక్కడ కూడా గమనించండి సేమ్ 1 by 1 plus x square 1 by 1 plus x square ఫార్ములా రాయాలి. అంటే 18 ఎలా రాసుకోవచ్చు x power 9 హోల్ స్క్వేర్. x power 9 t అనుకుంటే 9 into x power 8 ఉంది కదా. కాబట్టి ఫస్ట్ దీన్ని ఈ విధంగా రాసుకోండి 1 plus x power 9 whole square into x power 8 dx. Okay, so put x power 9 is equal to t. So 9 into x power 8 ఎందుకంటే x power n డెరివేటివ్ n into x power n minus 1 కదా, n into x power n minus 1, x power 9 డెరివేటివ్ 9 into x power 8 dx is equal to dt. కాబట్టి x power 8 dx is equal 1 by 9 dt. Therefore I is equal integral 1 by 1 plus t square into 1 by 9 dt. So is equal 1 by 9 into integral 1 by 1 plus t square dt. కాబట్టి 1 by 9 1 by 1 plus t square కి మనకి tan inverse t. ఇప్పుడు t అంటే ఫైనల్ ఆన్సర్ 1 by 9 into tan inverse x power 9. 1 by 9 into tan inverse x power 9 plus c. ఓకే, ఈ విధంగా మనం చక్కగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో రోమ్ నెంబర్ 2లో మనం 15 బిట్స్ కంప్లీట్గా చేయడం జరిగింది. నెక్స్ట్ మరొక బిట్ కూడా e power x into 1 plus x integral e power x into 1 plus x whole divided by cos square into cos square of e power x dx. సో ఇక్కడ ఫస్ట్ గమనించిన జాగ్రత్తగా 1 by cos స్క్వేర్, సరే పక్కన ఏది ఉందో తర్వాత 1 by cos స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్, సీకెండ్ స్క్వేర్ ఇంటిగ్రల్ ట్యాన్. అంటే మనకి ఈ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఉంటే ట్యాన్ ఎక్స్ రాస్తాం అవునా. కాబట్టి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బదులు ఏముంది ఇక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో దాని టీ అనుకోవాలనే విషయం వెంటనే తెలిసిపోవాలి మనకి. కాబట్టి ఫస్ట్ దీన్ని మనం ఇలా రాద్దాం. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 plus x divided by cos square x into e power x. సో దీన్ని ఎలా రాస్తానంటే నేను 1 by cos square కదా, secant square x into e power x into e power x into 1 plus x dx. ఓకే, సో ఇప్పుడు మనం చాలా క్లియర్గా పుట్ x into e power x is equal to t. ఓకే, ఈవి ఫార్ములా ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. ఈవి ఫార్ములా ఫస్ట్ ఇంటూ సెకండ్ డెరివేటివ్ ప్లస్ సెకండ్ ఇంటూ ఫస్ట్ డెరివేటివ్, ఫస్ట్ ఇంటూ సెకండ్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సెకండ్ ఇంటూ ఫస్ట్ డెరివేటివ్ 1. సో రెండింటిలో కూడా ఈ పవర్ ఎక్స్ కామన్ తీసుకున్నట్లయితే మీకు చాలా క్లియర్గా ఎక్స్ ప్లస్ 1 తెలుస్తుంది. dx is equal to dt. ఇప్పుడు చూసారు ఇదే కదా e power x into 1 plus x dx. ఓకే, కాబట్టి therefore I is equal integral secant square t dt. సో secant square కి tan t. సో ఆన్సర్ tan t అంటే మనం x into e power x. సో ఈ సబ్స్టిట్యూషన్ ఏది అనుకోవాలన్నది తెలియాలండి. తెలియకపోతే మనం ఏం చేయలేము ప్రాబ్లమ్స్. కాబట్టి ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే దేన్ని టీ అనుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్. మీకు దేన్ని టీ అనుకోవాలో మెయిన్గా తెలియాలండి, ఫస్ట్ అది గమనించుకోవాలి. నెక్స్ట్ అలాగే 17th క్వశ్చన్. cosecant square x divided by cosecant square x divided by a plus b cot x whole power 5. ఓకే, సో హోల్ పవర్ n ఏదైతే ఉందో x పవర్ n ఆ x ని t అనుకోండి.
ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ దాన్ని టీ అనుకున్నాడు. కాట్ ఎక్స్ డెరివేటివ్ ఇది ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఇది మీ మెయిన్ ఇంపార్టెంట్. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ కోసికెన్ స్క్వేర్ ఎక్స్. అంటే ఇచ్చిన క్వశ్చన్ 2 టైమ్స్ రాస్తానండి. ఇచ్చిన క్వశ్చన్ ఇది, మళ్ళీ ఐ కూడా సేమ్ అదే. ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5 dx. ఓకే, సో పుట్ ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. వెంటనే ఏ డెరివేటివ్ 0 అండి. ఓకే, 0 ప్లస్ బి ఇంటూ కాట్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కోసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. కాకుంటే మనకి కావాల్సిన ఓన్లీ కోసికెన్ స్క్వేర్ డిఎక్స్ కాబట్టి దీని నుంచి మనం ఓన్లీ కోసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏమవుతుంది, -1/b dt అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా రాస్తే ఇంకా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ విధంగా రాస్తా, ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5 ఇంటూ కోసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో ఏమవుతుంది, ఇది 1/t/5, ఇది వచ్చేసరికి -1/b dt. ఓకే, అంటే దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, -1/b ఇంటిగ్రల్ t⁻−5 dt. అంటే -1/b t⁻−5 + 1, ఎందుకంటే ఎక్స్పోరెంట్ ఇంటిగ్రల్ xn+1/n+1 కాబట్టి -5 + 1. కాబట్టి -5 + 1 అంటే -4 అండి. అంటే -1/b ఇంటూ t⁻−4/-4. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయాయండి. సో ఫైనల్ ఆన్సర్ 1/4b ఇంటూ, ఇది కూడా డినామినేటర్ తీసుకురావచ్చు, t⁻4. 1/4b ఇంటూ t⁻4. సో ఫైనల్ ఆన్సర్ 1/4b ఇంటూ టీ అంటే ఇదే కదా నీకు. సో 1 ప్లస్ ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 4 dx. సో దేని టీ అనుకోవాలనేది ప్రాబ్లం బట్టి చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు వీటిని జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రాబ్లం అనేటువంటిది మనం చూసిన వెంటనే దేని టీ అనుకోవాలన్న ఆలోచన వెంటనే రావాలండి. ఓకే, ఇంకో ప్రాబ్లం మీకు తెలియజేస్తాను. సపోజ్ e⁻x ఇంటూ sin ఆఫ్ e⁻x dx. 18th క్వశ్చన్ నెంబర్ 18. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18, e⁻x ఇంటూ sin ఆఫ్ e⁻x dx. ఓకే, సో చాలా ఈజీ తెలిసిపోతుంది, ఎందుకంటే sin ఆఫ్ x తెలుసు. ఈ x ప్లేస్లో ఏముంది, వేరేది ఉంది, అందువల్ల దాని టీ అనుకుంటే సరిపోతుంది అంతే. e⁻x ఇంటూ sin ఆఫ్ e⁻x dx. ఓకే, సో దీన్ని ఈ విధంగా రాసుకుంటాం, sin ఆఫ్ e⁻x ఇంటూ e⁻x dx. సో ఇప్పుడు మనం పుట్ e⁻x is equal to t. సో దాని డెరివేటివ్ e⁻x dx is equal to dt. Therefore I is equal sin t dt. Sin ఇంటిగ్రల్ మైనస్ కాస్ t. కాబట్టి ఆన్సర్ -cos ఆఫ్ e⁻x ప్లస్ c. -cos ఆఫ్ e⁻x ప్లస్ c. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 19, sin ఆఫ్ log x హోల్ డివైడెడ్ బై x. sin ఆఫ్ log x హోల్ డివైడెడ్ బై x. sin ఆఫ్ log x హోల్ డివైడెడ్ బై x dx. సో ఇక్కడ చూడండి,
let I is equal sin of log x హోల్ డివైడ్ బై ఎక్స్ డిఎక్స్. సో మీకు చాలా ఈజీగా తెలిసిపోద్ది, ఎందుకంటే సైన్ ఫంక్షన్ ఉంది. సైన్ ఎక్స్కి ఏంటి మైనస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్. అంటే ఎక్స్ ప్లస్ వేరేది ఉంది, ఆ వేరే దాన్ని టీ అనుకోండి, లాగ్ ఎక్స్ టీ అనుకోండి, దాని డెరివేటివ్ ఏంటి 1/x dx. ఇది సబ్స్టిట్యూషన్ ఎలా ఉండాలనేది సైక్లిక్ అనమాట, ఒకదాని తర్వాత చైన్ లింక్. సో ఫస్ట్ మనం దీన్ని ఇలా రాద్దాం, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ దీన్ని 1/x dx. ఓకే, సో ఇప్పుడు మనం పుట్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో లాగ్ ఎక్స్ రేట్ 1/x dx ఈజ్ ఈక్వల్ dt. సో therefore I is equal sin t dt, sin t dt, sin ఇంటిగ్రల్ మైనస్ కాస్ t. కాబట్టి ఆన్సరు మైనస్ కాస్ టీ అంటే లాగ్ ఎక్స్, టీ అంటే లాగ్ ఎక్స్. సో ఈ విధంగా మనం ఈజీగా ప్రాబ్లం అనేటువంటిది చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అలాగే 20 1/x log x, 1/x log x, 1/x log x, 20 ఇంటిగ్రల్ 1/x log x, 1/x log x. సో ఇక్కడ మనం లెట్ I is equal 1/x log x, x log x. సో ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను f'(x/fx) ఈజ్ ఈక్వల్ లాగ్ fx. ఇక్కడ మీకు ఫార్ములా కూడా తెలియజేస్తాను చూడండి, f'(x/f(x) అంటే డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ అయినట్లయితే లాగ్ f(x). ఓకే, సో కాస్త ఈ ఫార్ములా గమనించండి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను ఇలా రాసుకోవచ్చుగా 1/x. ఇప్పుడు చూడండి, ఇది f(x), దీని డెరివేటివ్ 1/x కదా, లాగ్ x డెరివేటివ్ 1/x. అంటే ఇప్పుడు f(x) ఏంటి లాగ్ x, కాబట్టి ఆన్సరు లాగ్ ఆఫ్ లాగ్ x, లాగ్ ఆఫ్ లాగ్ x. f(x) అనేది హియర్ f(x) is equal to log x, f(x) వాల్యూ log x. సరిపోయింది కదా, లాగ్స్ డెరివేటివ్ 1/x, f'(x/f(x) అంటే లాగ్ f(x). ఓకే, ఈజీగా సరిపోయింది. నెక్స్ట్ 1 ప్లస్ లాగ్ x 21st. సో ఇక్కడ దీనిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో మీకు 21st ఇంటిగ్రల్ 1 ప్లస్ లాగ్ x హోల్ పవర్ n బై x dx. ఓకే, x dx. ఇక్కడ గమనించండి, మీకు ప్రాబ్లం చూడటంతో సబ్స్టిట్యూషన్ చాలా ఈజీగా తెలిసిపోద్దండి. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే మనకి హోల్ పవర్ n కనిపిస్తుంది, కాబట్టి హోల్ పవర్ n ఏదున్నా మనకి x పవర్ nకి ఏంటి x(n+1/n+1). మామూలుగా ఇంటిగ్రల్ x పవర్ n తెలుసు, x పవర్ nకి ఏం తెలుసు మనకి x(n+1/n+1) తెలుసు కదా, కాబట్టి వేరేది ఉంది. సో దాన్ని టీ అనుకుంటే సరిపోతుంది. మనం దీన్ని ఇలా రాసుకోండి, ఇంటిగ్రల్ 1 ప్లస్ లాగ్ x హోల్ పవర్ n ఇంటూ 1/x dx. ఓకే, సో ఇప్పుడు మనం పుట్ 1 ప్లస్ లాగ్ x ఈజ్ ఈక్వల్ టు టీ. సో 1కి ఇంటిగ్రల్ x, లాగ్ xకి 1/x dx ఈజ్ ఈక్వల్ dt. అంటే నీకు 1/x dx వాల్యూ dt అని తెలిసిపోయింది. అది మనం ఏదైతే సబ్స్టిట్యూషన్ అనుకుంటాం dx పక్కన అది ఉండాలి. సో ఇప్పుడు I ఈజ్ ఈక్వల్, ఇప్పుడు చూడండి ఏమైపోయిందో t పవర్ n ఇంటూ dt. సో t పవర్ n ఇంటిగ్రల్ t పవర్ n+1/n+1. t అంటే ఇదే కదా మనకి 1 ప్లస్ లాగ్ x హోల్ పవర్ n+1
హోల్ డివైడెడ్ బై n+1 ప్లస్ సి, అది దాని ఇంటిగ్రల్. ఓకే, నెక్స్ట్ అలాగే 22nd cos of log x by x, 22nd integral cos of log x by x dx. So let I is equal cos of log x by x. సో దీన్ని మనం ఈ విధంగా రాద్దాం, cos of log x ఇంటూ 1/x dx. log x అనుకుంటే, ఎందుకంటే cos x తెలుసు కదా నీకు, cos x ఇంటికలు ఏంటి sin x, ఆ x ప్లస్లు వేరేగా ఉంది, అందువల్ల పుట్ log x is equal to t. సో log x related to 1/x dx is equal dt. సో ఇప్పుడు I is equal cos of t, ఇక్కడ ఒకసారి dt. సో cos ఇంటిగ్రల్ sin. సో ఆన్సరు sin t అంటే log x. ఓకే, ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 23rd cos of root x by root x whole divided by root x. Okay, 23rd cos of root x whole divided by root x dx. మనకి ఫార్ములా దేనికి తెలుసు అండి, cos x తెలుసు, అందువల్ల మనం దేని టీ అనుకోవాలని తెలిసిపోద్ది ఈజీగా. మీకు ప్రాబ్లంలో దేని టీ అనుకోవాలి అనేది తెలిసిపోద్ది. అందువల్ల ఫస్ట్ మనకి ఫంక్షన్ ఏంటి, నోన్ ఫంక్షను cos x ఇంటిగ్రల్ తెలుసు. cos x ఇంటిగ్రల్ ఏంటి, sin x, అంటే x ప్లస్లో వేరేది ఉంది కాబట్టి దీన్ని మనం టీ అనుకోవాలి. రూట్ x ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నట్లయితే రూట్ x డెరివేటివ్ 1/2 రూట్ x dx ఈజ్ ఈక్వల్ dt. కాబట్టి ఇప్పుడు మనకి ఓన్లీ 1/√x కావాలి. 1/√x dx ఈజ్ ఈక్వల్ 2 dt. therefore I is equal integral cos t, నెక్స్ట్ ఏదోసారి 2 dt. సో 2 into ఇంటిగ్రల్ cos t dt, కాబట్టి 2 into sin t, 2 into sin t అంటే రూట్ x ప్లస్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో డెఫినెట్గా మీకు తెలియజేస్తాను. ఈ ఇంటిగ్రేషన్ కంప్లీట్గా, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మీకు చక్కగా సొల్యూషన్ పడుతుంది. చక్కగా వీటిని ఉపయోగించుకోండి, మంచి మార్క్స్ సంపాదించుకోండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను తీసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది. అందువలన పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు ఎవరికైనా షేర్ చేయకపోయినట్లయితే, అంటే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అని మీరు భావించినట్లయితే దయచేసి ఇతరులకి షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.